అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం పరిధిలో పోలీసులు ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేశారు. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తడికవాగు అటవీ ప్రాంతంలో సబరి ఎల్ఓఎస్ కమాండర్ మడకం మంగ అలియాస్ మంగల్ మరియు పార్టీ సభ్యుడు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి ఒక 303 రైఫల్, తూటాలు, ఇతర ఆయుధాలు, నగదు మరియు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మడకం మంగ గతంలో అనేక నేరాలలో పాల్గొన్నట్లు గుర్తించారు. మావోయిస్టులకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. మావోయిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా అదేవిధంగా ఒక 303 వెపన్ అండ్ 5 రౌండ్స్ దీనికి దొరికిన వాళ్ళు అప్పుడు ఒక వాకీ టాకీ కూడా క్యారీ చేస్తున్నారు. ఇంకా 2 నైఫ్స్, కొన్ని మెడిసిన్స్, సిరింజెస్, టార్చ్ లైట్స్ అండ్ కొన్ని ప్యాంప్లెట్స్ కూడా వాళ్ళ దగ్గరికి దొరికిన ఇద్దరు మనిషిని మన వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిన. ఆ కేసు వివరణ మీకు తర్వాత చేసేస్తాం. ముఖ్యమైన ఈ ఇద్దరు మనిషి విషయంలో ఇంకా కొద్ది వివరణగా చెప్తున్నాం. విస్తారంలో చూస్తే మడకం మంగ అలియాస్ మంగళ ఏసీఎం ర్యాంక్ కార్డర్. అతను షబ్రి ఎల్ఓఎస్ భద్రాద్రి ఏఎస్ఆర్ డివిజనల్ కమిటీగా వర్క్ చేసేవాళ్ళు. అతను ఇంకా ఒకరు మడవి రమేష్ అలియాస్ ప్రదీప్. ఇద్దరు మిగతా మావోయిస్ట్ సుమారు 100 వరకు మావోయిస్ట్ సహా అక్కడే తాడికవాగు విలేజ్ పక్కనికి ఒక పెద్ద మీటింగ్ పెట్టి పెద్ద మనిషితో అండ్ ప్రజల్ని పిలిచి ఆ మీటింగ్లో వాళ్ళ యాక్టివిటీస్కి విస్తార చేయడం, వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా ఇంకా పబ్లిక్ని మోటివేట్ చేసి భారత రాష్ట్రంకి దుష్ప్రచారం చేయడానికి, అదేవిధంగా పోలీస్ పార్టీస్ మూమెంట్ని తెలిసిన వాళ్ళపైన దాడి చేయడం, ఇవన్నీ చర్చ చేయడం జరిగిన అక్కడికి. ఈ క్రమంలో మనకి సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ పార్టీస్ అక్కడికి ఆపరేషన్స్కి వెళ్ళడం జరిగిన. అప్పుడు ఈ ఇద్దరు మనిషి పారిపోతున్న పరిస్థితిలో మనకి దొరికారు. మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయ్యి చాలా ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి. నియర్లీ 18 క్రైమ్స్లో అతను ఇన్వాల్వ్ ఉన్నాయి. దాంట్లో పోలీస్ పార్టీస్ పైన అటాక్ చేయడం, మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయడం, వెహికల్స్ని బర్నింగ్ చేయడం, ఇవన్నీ యాక్టివిటీస్లో అతను మంగళ చాలా యాక్టివ్గా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అతను షబ్రి ఎల్ఓఎస్లో యాక్షన్ టీమ్ లాగా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ టీమ్ మన బార్డర్ ఏరియాస్లో, ఎస్పెషలీ ఎట్టపాక, దుమ్మిగూడెం, మన భద్రాద్రి కొత్తగూడెం ఏరియాస్లో అక్కడికి ఉంటే సమయంలో ఈ స్మాల్ టీమ్స్కి ఫామ్ అయ్యి పోలీస్ పార్టీ ఎవరైనా వెహికల్ చెకింగ్ చేస్తున్నారు కానీ ఆర్ పోలీస్ వాళ్ళు పర్సనల్ పని కోసం ఎప్పుడైనా వెళ్తున్న పరిస్థితిలో వాళ్ళు దొరికితే వాళ్ళపైన అటాక్ చేయడం, వాళ్ళపైన రౌండ్స్ ఫైర్ చేయడం అన్నీ జరుగుతున్నాయి. సో ముఖ్యమైన ఈ మంగళకి మనకి చూస్తే, సో అతని సొంత ఊరు మనకి సుక్మా డిస్ట్రిక్ట్ కిస్టారాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. అతను 2015లో మావోయిస్ట్ పార్టీకి జాయిన్ అయిపోయిన తర్వాత ఈ షబ్రి ఏరియాలో అతను చాలా ఎక్కువగా వర్క్ చేశారు. స్టార్టింగ్లో కిస్టారాం ఏరియాలో వర్క్ చేసిన తర్వాత ఈ ప్రాంతానికి అతనికి ట్రాన్స్ఫర్ అయ్యడం. దీని తర్వాత రీసెంట్గా అతను షబ్రిలో యాక్షన్ టీమ్గా వర్క్ చేస్తున్నారు.